అసంతృప్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రైట్. ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ విషయం మనం గమనించాలి. సరే, వారు అంటున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు అనేటువంటి అంశం పక్కన పెడితే, ఎంపీలుగా వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ గారు చేశారు, ధర్మపురి అరవింద్ గారు చేశారు, మళ్ళా రఘునందన్ రావు గారు చేశారు, కిషన్ రెడ్డి గారు చేశారు. వ్యక్తిగతంగా ఆ ప్రాంతం ఎక్కడైతే వాళ్ళ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కేంద్రం నుంచి ఉన్నటువంటి నిధులు తీసుకొని వచ్చి ఆ ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడ జరుగుతా ఉన్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతా ఉంది. ప్రత్యేకమైనటువంటి నిధులు అనే అంశం వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు, ఉదాహరణకు వేసుకున్న బెంగళూరు కారిడార్, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్ కైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఉంది. లేదా రైల్వే స్టేషన్, 54 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు. చెల్లపల్లి రైల్వే పెద్ద టెర్మినల్ తయారైంది. ఇలా ఎంత పెద్ద టెర్మినల్ అంటే విదేశాల్లో కూడా ఉన్నటువంటి ఫెసిలిటీస్ అటు తీసుకొచ్చి ఒక విమానాశ్రయంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ తోని పెద్ద టెర్మినల్ స్టార్ట్ అయింది. అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేయాలో అదంతా చేస్తా ఉంది. ప్రత్యేకమైనటువంటి నిధులు వచ్చినా రాకపోయినా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎంపీలు వల్ల ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఎక్కడైతే నిజామాబాద్ లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చారు, అలాగే కిషన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు, వాళ్ళ నియోజకవర్గంలో తీసుకొని వస్తున్నారు. ప్రత్యేకమైన నిధుల గురించి కూడా తప్పకుండా అవకాశం ఉన్నప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సమన్వయం ఎక్కడ ఉంది అని అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది మేము మొదటి అంటా ఉన్నాం. కేంద్రము రాష్ట్రము సమన్వయంగా పనిచేస్తుంటే వాతావరణం వేరుంటది, లేకపోతే పరిస్థితులు అన్ని వేరుంటాయి. ఇలా కేంద్రం సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక సంబంధించినటువంటి పథకాలను కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, వాడటమే లేరు. గత ప్రభుత్వం అయితే కేంద్రం ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం దాన్ని ఆచరణకు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. నేను దాన్ని చాలా సందర్భాలు చెప్తాను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి, ప్రత్యేకంగా నిధులు రాలే కాదు. ఆయుష్మాన్ భారత్ ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ తీసుకురావాలి. అనేక పథకాలు, కేంద్రం ఉన్నటువంటి పథకాలు మధ్యతరగతి పేదవాడికి, బిలో పావర్టీ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులకు చాలా పథకాలు ఎలిజిబిలిటీ ఉంటాయి. దాన్ని ప్రచారం చేయాలి, దాన్ని ఆచరణకు తీసుకుపోయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది లేకుండా రాలేదంటే ఉమ్మడిగా ఉండేటువంటి నిధులు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు చాలా నిధులు ఉంటాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. దాని మీద మాట్లాడదు, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు, వాళ్ళకి ఎక్కడ గుడ్ నేమ్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీ కాదు, ఇదేమి రేర్ ప్రాక్టీస్ కాదు, ఇదంతా రెగ్యులర్ ప్రాక్టీస్. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కేంద్రం ఇచ్చింది అంటే కేంద్రంలో ఆ ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటారు, వేరే వాళ్ళు వస్తే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. స్టేట్ వచ్చిన తర్వాత దాని పేర్లు మార్చుకుని కేంద్రం కదా మేము ఇచ్చాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండి. కామన్ మ్యాన్ కి దీంతో అసలు పనే లేదు. స్టేట్ కి ఏం తెచ్చారు అన్నటువంటిదే తప్ప కేంద్రం ఇచ్చిన దాన్ని స్టేట్ అనుకున్నారా, స్టేట్ చేసేదాన్ని ఇగో కేంద్రం దీని వాటా ఎంత ఉంది, ఇవన్నీ మాకెందుకు? ఎండ్ ఆఫ్ ద డే మా దగ్గర నుంచి మా జేబుల్లోంచి కలెక్ట్ చేసిన డబ్బులతోటి పథకాలన్నీ పెట్టేది తప్ప కొత్తగా తెచ్చేది కాదు. దీనికి పేర్లు పెట్టుకునేది మాత్రం వేరే వాళ్ళు. సరే, గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు పెడతారు కాబట్టి ఒప్పుకుందాం. నర్సయ్యగౌడ్ గారు, సో అన్ని వేళ్లు కూడా ఏంటంటే వ్యతిరేకత ఉంది అంటూ మీ మీదకే చివరకు చూపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇందాక బండారు రామారావు గారు చెప్పినట్టు గతంలో ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం మంత్రుల మధ్య సఖ్యత మాత్రం బాగానే ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు అన్నటువంటి కూడా అన్ని రకాల పరిశీలన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం. మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ వ్యతిరేకత అంతా కూడా ఏదైతే ఆయన చెప్తున్నారో అది పోగొట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? అలాగే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని వెళ్ళి కొట్లాడైనా సరే తెలంగాణకు విభజన హామీలు కావచ్చు, మిగతా కావచ్చు, తెచ్చేటువంటి కార్యాచరణ మీ ఇద్దరు పార్టీల మధ్య ఉందా? పొత్తు కాదు నేను అనేది, మీ ఇద్దరి మధ్యలో పొత్తు వద్దు, నేను యాక్సెప్ట్ కూడా చెయ్యను, మీరు అనవసరంగా దాని డిబేట్లోకి వెళ్ళొద్దు, మీరిద్దరు కలిసి రాష్ట్రానికి ఏం చేస్తారు? ముందుగా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వ్యతిరేకత అనేది ఈ వక్తలు ఎవరైతే మాట్లాడినో అది లేదు అనేది మేము ఈ సీట్లు గెలిచి మేము నిరూపించదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. వారికి రైతు భరోసా మేము ఇస్తామని ప్రకటించిన 26వ తారీఖు నుండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను రైతు కూలీలకు కూడా 6,000 చొప్పున 2 సార్లు ఇస్తామని మేము ప్రకటించినాము. రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించినాము. ఆల్రెడీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. 500కి గ్యాస్ బండ ఇస్తున్నాము. మహిళలకు ఈ మామూలుగా ఈ బస్సు ఫ్రీ ఇస్తున్నాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాము. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అయితే విప్లవాత్మక మార్పులు 11,000 టీచర్లను అపాయింట్ చేసినాము. స్కూల్ విద్యా వ్యవస్థ అంతా మారిపోయింది, అందరికి అనుకూలంగా ఉంది. కాబట్టి పూర్తి స్థాయి అనుకూల పవనాలు వీస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది కదా.
ఒక్క విషయం ఏంటంటే కొద్దిగా లేట్ జరిగింది ఇది కొన్ని అమలు పరచడంలో, అది మేము ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, ఇట్లా లేట్ అయింది ఇప్పుడు ఇస్తున్నామని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి 26వ తారీఖు కట్ ఆఫ్ గా అన్ని దాదాపుగా 90% ఈ పథకాలు అమల్లోకి వస్తాయి కాబట్టి అంతా కూడా సవ్యంగా ఉంటది అనేది వాస్తవం. కాబట్టి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కీలకమైన పోరు కాంగ్రెస్ తోటి కాదు, వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే నీవు సెకండా నేను సెకండా అనేది తేలబోయేది స్థానిక సంస్థల ఎన్నికలలోనే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా నేను పెరుగుతున్నాం, నాకు 8 ఉన్నాయి, ఎమ్మెల్యేలు 8 ఉన్నాయి, ఎంపీలు 8 ఉన్నాయి, గ్రామీణంలో పెరుగుతా ఉన్నాం, పట్టణాలలో పెరుగుతా ఉన్నాం అని చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో నువ్వా నేనా, నువ్వు సెకండా నేను సెకండా అనేది వాళ్ళు తెలుసు. ఫస్ట్ ప్లేస్ మాది, మోర్ దాన్ 80-90% మేము స్వీప్ చేస్తాం, అది వేరే విషయం. ఉన్న 4 సీట్లలో ఎవరికి ఎక్కువ వస్తాయని వాళ్ళు చూసుకోవాలి. వ్యతిరేకత అనేది భారతీయ జనతా పార్టీ మీద కూడా 100% వ్యతిరేకత ఉంది. ముఖ్యమైన వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందంటే వర్షాకాలంలో వర్షాలు వచ్చి మొత్తం పొలాలన్నీ నిండిపోయి ఎండిపోయి అని మొత్తం మునిగిపోతే కేంద్ర మంత్రులు వస్తారు, అందరినీ సమన్వయం చేసుకొని టూర్లు తిప్పి హెలికాప్టర్లో తీసుకుపోయి అన్ని చూపించిన తర్వాత కూడా 11,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటే 416 కోట్ల రూపాయలు ఇచ్చారంటే రైతులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, రైతు కూలీలు, సామాన్యమైన ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎట్లా ఓట్లేస్తారు? కాబట్టి 100% వాళ్ళకి వేయరు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ ఏమనుకుంటుంది 2001లో ఉన్న పరిస్థితి ఇవాళ ఎందుకు ఉంటుందండి? 2001లో మీ మీద వ్యతిరేకత లేదు, అంత సానుకూలత 100కు 100%. ఇవాళ ఏంటిది మొత్తం వ్యతిరేకత 100కు 100%. కాబట్టి ఖచ్చితంగా మీకు వేసే అవకాశాలు లేవు. కాబట్టి నేను ఏమంటున్నా, దీన్ని చూపెట్టి నేను ఏమంటున్నా స్వీప్ చేస్తాం, మేము స్థానిక సంస్థల ఎన్నికలు స్వీప్ చేస్తాం. స్వీప్ చేయడానికి కావాల్సిన అన్ని పథకాలు మేము అమల్లోకి తీసుకొచ్చినాం, వాళ్ళ మన్నన పొందుతాం. కాబట్టి ఇంకా ఇందులో వ్యతిరేకత అనే సమస్య లేదు. సమన్వయం అనేది 100% ఉంది, మంత్రుల మధ్య కానీ, ముఖ్యమంత్రి తోటి కానీ, అధికారుల మధ్య కానీ, అధికారులకు మంత్రులకు కానీ, పాలనా వ్యవస్థ కానీ, అన్ని రకాలుగా వ్యవస్థలో అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్ని సానుకూలతలు ఉన్నాయి. ఎవరు కూడా ఒక ఇల్లు గురించి ఆలోచన చేయండి. ఆ ఇంట్లో ఉద్యోగానికి పోవాలంటే మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది, చదువుకోవాలంటే కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, వండుకోవాలంటే 500కి గ్యాస్ బండ ఇస్తున్నాం, ఇప్పుడు పొలం చేస్తారంటే రైతు భరోసా ఇస్తున్నాం, మాకు పొలం లేదు మేము పని చేసుకుంటామంటే రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. ఇంకెక్కడ వ్యతిరేకత అండి? ఒక ఇంటిని కనుక చూసుకొని మనం ఆలోచిస్తే ఇన్ని సానుకూలతలు ఉన్న తర్వాత మాకు కాకుండా వేరే పార్టీ వైపు చూసే అవకాశమే లేదు. సరే ప్రతిపక్షాలు అన్నప్పుడు ఏదో ఒకటి రంధ్రాన్వేషణ చేస్తారు, మాకు కూడా సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పుకోకపోతే తప్పదు కదా, వాళ్ళు వాళ్ళ పార్టీలను రిప్రజెంట్ చేస్తారు కాబట్టి నేను వాళ్ళని తప్పుపడతలేను. కానీ మేజర్ చంక్ మేమే తీసుకుంటాం. 90% గ్రామ పంచాయతీలను మేము కైవసం చేసుకోబోతున్నాము. అదే విధంగా మున్సిపాలిటీలు కానీ లేకపోతే మిగతాయి కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం. 15-20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగుతుందనేది స్పష్టంగా చేస్తున్నాను. రైట్. రామూర్తి గారు, సో వారు అనేది ఏంటంటే మీరు చెప్పినటువంటి విమర్శలకి లేని రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి సూచనలు వీటన్నిటి కూడా ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళు అంటున్నారు కదా విమర్శలు ఉన్నాయని లేదంటే వ్యతిరేకత ఉందని, ఉన్నాయి కదా, వచ్చే ఎన్నికల్లో మేము గెలిచి చూపించి మా మీద అటువంటి వ్యతిరేకత లేదు అని నిరూపించుకుంటా ఉంటూ సవాల్ చేస్తున్నారు. ఆ సవాల్కి మీరు సిద్ధమా? నేను 1 అవర్ నుండి ఇప్పుడు మనం వింటున్నాను. సరే, నాది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం అన్నారు, నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు చెప్పాను. నాకు ఏ విషయంలో ఇస్తున్నాం, ఇప్పుడే మిత్రుడు అన్నారు ఇస్తున్నాం, వీళ్ళ ఇద్దరి కూడా బీజేపీ కాంగ్రెస్ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాడతాయి. అది వచ్చింది ఇక్కడ సమస్య. వీళ్ళు మస్తు చెప్పారు, అన్ని విషయాలలో చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఒక జనతా గ్యారేజ్ లాగా అయింది. 13 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేని రాత్రులే గడిపే పరిస్థితి బీఆర్ఎస్ వల్ల ఏ ఒక్క వెనకకు తగ్గలేదు. ప్రతిదీ నిలదీస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ మా సమస్యలు ఇక్కడనే పరిష్కరించబడతాయని కొన్ని వేల మంది, వేల రకాల వాళ్ళు తెలంగాణ భవన్కి వస్తున్నారు. అక్కడ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఏం కావాలో వాళ్ళకు దగ్గరుండి పనులు చేపిస్తున్నారు, వాటి గురించి పోరాడుతున్నాం. సరే, అదొక ఇష్యూ. వీళ్ళు అంటున్నారు మేము ఇస్తున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, పాపం కేంద్ర పథకాలు ఏమున్నాయో ఆ బీజేపీ పార్టీ ఆఫీసులోనే ఉన్నాయి తప్ప ఆ బీజేపీ పార్టీ ఆఫీస్ గేటు దాడతా లేదు.
Okay. ఇప్పుడు పల్లెల్లో So, ఇద్దరు కుమ్మక్క అయిపోయారంటారు. అసలు నేను చెప్తున్నాను కదా, ఈ 8 ఉన్నాయన్నారు. నేను మిత్రుడు, మా ప్రేమ్ గాంధీ గారు నాకు మంచి మిత్రుడు, ఆయన అడుగుతున్నాను, ఎందుకు ఈ 13 నెలల్లో ఏం కొత్తగా తెచ్చారు? 2 మంత్రులు అయ్యారు, ఏం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు? ఎంత మీరు తెలంగాణ అభివృద్ధికి పాటుపడారు? ఒక నవోదయ స్కూల్ తెచ్చారా? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చారా? ఇప్పుడు ఎవరేం తెచ్చారు అనేది ఇది యాక్చువల్లీ మనం ముందు మాట్లాడుకుని ఉంటే అర్థవంతంగా ఉండేది. ఇప్పుడు లాస్ట్ లో ఇంకో 1 minute లో క్లోజ్ చేస్తాం అనగా 7 వచ్చాయని మీరు అంటారు, ఏం తెచ్చారని వారు అంటారు, మేం చేయాల్సింది మేం తెచ్చామని నర్సయ్య గౌడ్ గారు అంటారు. అందులోని వాడు వీకెండ్ స్టార్ట్ అయింది. లేదు రామూర్తి గారు మీకు కాదు మీకు గుర్తుండుంటే గత డిబేట్ లో కూడా మీరు ఆల్రెడీ ఈ లిస్ట్ అంతా చెప్పారు, ఏమేమి వచ్చాయి అన్నదానికి, మీరు ఏం చెప్పారు అన్నదానికి ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. ఈ రోజు ఉన్నటువంటి చర్చ ఏంటంటే కేవలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అన్న దాని మీద. నేను ఒకటే అడుగుతున్నా, నర్సయ్య మా రామ్మోహన్ గారు కూడా కుటుంబ పార్టీ వాళ్ళకు వాళ్ళే కనబడుతున్నారు అని కాదు, అందరు ఇట్లా ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇక్కడ పోతే తిరుపతి రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి బ్రదర్స్, ఎక్కడ లేరులేండి, ఏ పార్టీ దానికి అతీతం కాదు. ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిక్కచ్చిగా. నేను అందరూ ఎందుకు భయపడుతున్నారు మరి ఎన్నికలు పెట్టడానికి? బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ తిరిగి లేచింది కాబట్టి, నిలబడ్డది కాబట్టి గల్ల ఎత్తుకొని ఇగో ఈ పని చేసినాం, ఇక్కడ మీరు చేయలేదు. రైట్, ఎనీవే రామూర్తి గారు క్షమించాలి, ఎందుకంటే మనకి టైం స్లాట్ అయిపోయింది, మన సమయం అయిపోయింది కాబట్టి దయచేసి తప్పుగా అనుకోకండి. మనం డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి ఇంకొక డిబేట్ లో దీనికి సంబంధించి ఇలాగ స్థానిక సంస్థలు మళ్ళీ ఈ సంక్రాంతి తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ మనకి మాట్లాడుకోవడం మా కామన్ తప్పదు. ఆ రోజుకి పూర్తి డేటా తోటి ఏమేమి తీసుకొచ్చారు ఏంటనేది ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి మాత్రం మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు. మిట్టా నర్సయ్య గౌడ్.